ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక అనాథాశ్రమంలో సమోసాలు తిన్న మొత్తం 27 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ 3 చిన్నారులు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటమిరెడ్ల మండలం కైలాసపట్నంలో 2 రోజుల క్రితం ఒక అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 3 చిన్నారులు మృతి చెందారు. కోటమిరెడ్ల మండలం కైలాసపట్నంలో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ అల్లూరి మన్యం జిల్లాలో చింతపల్లి కొయ్యూరు, గూడెం కొత్తవీధి, పాడేరు, అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తుంది. ఈ సంస్థలో సుమారు 80 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను పెట్టారు. సమోసాలు తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థతకు గురైన 4 విద్యార్థులను హాస్పిటల్ తరలించారు. సోమవారం చింతపల్లి మండలం నిమ్మలపాలెనికి చెందిన జాషువా, కొయ్యూరు మండలానికి చెందిన భవానీ, చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు. మరొక 24 మంది విద్యార్థులు నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం కేసీహెచ్ హాస్పిటల్స్, నర్సీపట్నం ప్రాంతీయ హాస్పిటల్లో 7 పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. విశాఖ కేజీహెచ్ కి 4 బాలలను తరలించారు. నర్సీపట్నం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ జయరాం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియాకు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో ఇంకెవరున్నా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ విచారణలో డొనేషన్ ఇచ్చిన బిర్యానీ ఫుడ్ ను రాత్రి డిన్నర్ లో పెట్టడం ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరోచనాలకు గురై వెంటనే హాస్పిటల్ పంపించకుండా నిర్వాహకుడు వారి తల్లిదండ్రులకు అప్పగించడం ఈ ఘోరానికి కారణమైనట్లు వెల్లడించారు. ఇక్కడ ఈ కైలాసపట్నం గ్రామంలో కండక్ట్ చేస్తున్నటువంటి హాస్టల్లో కండక్ట్ చేశారు. పిల్లల్ని చింతపల్లిని తీసుకొచ్చి ఏజెన్సీని తీసుకొచ్చి 86 మంది పిల్లల్ని అడ్మిట్ చేసుకున్నారు. కాకపోతే దీనికి రిజెక్షన్ లేదు. వీళ్ళందరినీ కూడా ఉదయమే అంటే సీరియస్గా లేని వాళ్ళందరినీ కూడా ఉదయం వారి ఇళ్లకు పంపించారు. ఒక్కరు కూడా ఇక్కడ హాస్టల్లో లేరు. సో ఫర్దర్గా దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. అసలు ఏమైందంటే పిల్లలకి 86 మంది పిల్లలకి 7 సీరియస్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ తల్లిదండ్రుల చేత పంపించేసి అక్కడ వాళ్ళ ఊర్లో హాస్పిటల్లో జాయిన్ చేసేటట్టు చేశారు. వీళ్ళు ఎంతమంది చనిపోయారని తెలిసిందండి? ప్రాథమికంగా 3 చనిపోయారని తెలిసింది. ఎవరండి? బాలికల బాలూరులు 2 బాలిక. మరి ఎలాగ? పాప ఒక్కరితో అబ్బాయిలు 2 అన్నారు. ఏ ఊరని చెప్తున్నారండి? కట్ చేయాలన్నా ఈవెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి వచ్చే న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో 2 చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని. వాళ్ళు కోటమిరెడ్ల మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు ఈ లాస్ట్ ట్రాజెడీని 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ ఇచ్చి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనా దాని తర్వాత పిల్లలకి చికిత్స ఇప్పించుకోకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు.
సో దానివల్ల ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే 304 పార్ట్స్ పాత ఐపీసీలో ఇప్పుడు 105 BNS సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాం. ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది. ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నడుపుతంలో ఎవరైనా సహకరించుంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము. అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు, ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఇంకొక చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎక్కడైనా అన్ఆథరైజ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా అంటే హాస్పిటల్స్లో లేదా ఇంటర్నెట్ స్కూల్స్లో కూడా పెట్టడానికి స్టెప్స్ తీసుకుంటాం.